ఈరోజు జూబ్లీ హిల్స్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ గారు వ్యక్తిగతంగా మిత్రుడు, అదేవిధంగా రాజకీయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అలయన్స్ ఉన్నప్పటి నుంచి కూడా కలిసి పనిచేసేటువంటి అవకాశం నాకు వారితో వచ్చింది. మరి 63 సంవత్సరాలకే వారు అస్వస్థతకు గురై ఈరోజు వారు మరణించినటువంటి ఒక ఏదో వార్త ఉందో మమ్మల్ని అందరినీ కూడా దిగ్భ్రాంతి చేర్చడం జరిగింది. నిజంగా వారు జూబ్లీ హిల్స్లో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలవడము, ప్రజల మన్నన పొందడము, అన్ని రాజకీయాల పార్టీ ఒక కార్యకర్తలతోని ప్రజలతోని రాజకీయాలు అతీతంగా ఒక సేవాభావంతో పనిచేసిన వ్యక్తి. మరి మాగంటి గోపీనాథ్ గారు మన మధ్యన లేకున్నా వారు ఏదైతే స్నేహపూర్వకమైనటువంటి ఒక వాతావరణం జూబ్లీ హిల్స్లో వారు ఏదైతే నిర్మాణం చేశారో అటువంటి ఒక స్నేహపూర్వమైన వాతావరణము ప్రస్తుత ఒక రాజకీయాల్లో ఉండాలి అనేటువంటి ఆలోచన వారికి ఉంది. ఈరోజు వారి మరణం పట్ల వారి పార్టీకు జరిగిన నష్టంతో ఎక్కువ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఎక్కువ జరిగినట్టు భావిస్తూ ఉన్నాను. వారు వేరే పార్టీ అయినప్పుడు కూడా నాకు వ్యక్తిగతంగా మిత్రుడు. మరి అనేక సార్లు అనేక కార్యక్రమాల్లో కలవడము మాట్లాడటం కూడా జరిగింది. మరి నేను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు కూడా నాకు పూర్తిగా మద్దతు గెలిపి నా గెలుపులో వారు కూడా వారి పాత్రని వహించారు. కాబట్టి వారి మరణం పట్ల ఈరోజు భగవంతుడిని వారి ఆత్మకు శాంతి కలిగించాలని, వారి కుటుంబానికి భగవంతుడి ధైర్య సాహసాలు కలిగించి ఈ యొక్క వార్త జూబ్లీ హిల్స్ ప్రజల్ని కూడా దిగ్భ్రాంతి చేసింది. కాబట్టి అందరం కూడా వారి ఆత్మను శాంతి కోరతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలయన్స్ బీజేపీ టీడీపీ ఉన్నప్పుడు ఆయన ప్రచారం కూడా చేయడం జరిగింది. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు, అక్కడ వేరే కార్యక్రమాలు ఉన్నందువల్ల ఇక్కడ రాలేకపోయారు. సో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి పగాడ సాంద్రత తెలియజేస్తూ ప్రజలతో ఉంటూ తన చివరి శ్వాస వదిలే వరకు కూడా ప్రజలతోనే గడపడం జరిగింది. ముఖ్యంగా మాకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావడం, నాలాంటి యువతని రాజకీయాల్లో ఎంకరేజ్ చేయడం అది అతనికి ఒక్కనికే సాధ్యం. నాకు ఒక రాజకీయ గురువుగా ఉంటూ అతను ఈరోజు మాలాంటి యువకులు ఈ రాజకీయాల్లో రావడానికి ముఖ్య కారకుడైనటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.